బాబు రికార్డులు బద్దలు కొడుతున్నారు. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. అప్పుల్లో టాప్, నిరుద్యోగంలో టాప్, పెట్రోల్ ధరల్లో టాప్, సీఎం ఆదాయంలో టాప్, అవినీతిలో టాప్, హామీలు ఎగ్గొట్టడంలో టాప్. ఇప్పుడు మరో రికార్డు క్రియేట్ చేశారు. తన అవినీతి కేసుల నుంచి బయటపడడంలో ఆయన టాప్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. 2014-19 మధ్య రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా దోచేశారో అందరికీ తెలుసు. అందులో స్కిల్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలకు పట్టుబడి 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఒక్క స్కిల్ కేసు దగ్గరే ఆగిపోతే బాబు గారి స్కిల్ గురించి మనకు తెలిసేదెలా? మద్యం కుంభకోణం కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసు, ఇసుక కుంభకోణం కేసు, ఇలా చాలా అవినీతి కేసుల్లో పట్టుబడి ప్రస్తుతం బెయిల్పై ఉన్న ఆయన ఇప్పుడు 2 కేసుల నుంచి బయటపడ్డారు. మొన్నటికి మొన్న ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయింది. నిన్న 25,000 కోట్ల రూపాయల మద్యం స్కామ్ కేసు కూడా క్లోజ్ అయింది. అదేంటి? విచారణ జరగకుండానే, విచారణకు బాబు హాజరు కాకుండానే కేసులు ఎలా క్లోజ్ అవుతాయని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడక్కండి. మీరు తాళాలు తీసుకెళ్లి చంద్రబాబు చేతిలో పెడితే కేసులు క్లోజ్ అవ్వవా? అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. నాడు ఫైబర్ నెట్లో 333 కోట్ల అవినీతి జరిగిందని ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తే ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకున్నాడు. నాడు మద్యం స్కామ్లో చంద్రబాబు 25,000 కోట్లు దోచేశారని ఎవరైతే కేసు పెట్టారో ఆ వ్యక్తే కేసు క్లోజ్ చేయడానికి ఎన్ఓసి ఇచ్చారు. అదేంటి? వాళ్ళెందుకు అలా చేశారు? ప్రలోభాలకు లొంగారా? అధికారుల ఒత్తిడికి లొంగారా? చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారిపై ఒత్తిడి తెచ్చి సిఐడి సాయంతో తన కేసులకు తానే దగ్గరుండి కరకట్ట కింద పాతి పెట్టేలా చేశారా అని కూటమికి ఓటేసిన మొహంతో అమాయకంగా అడక్కండి. అధికారం చేతిలో ఉంది, పంజరంలో చిలుక లాంటి సిఐడి ఉంది. చిలుక జోస్యం చెప్పేది మనమే అయినప్పుడు తీర్పు మనకు అనుకూలంగా రాక ఇంకెలా ఉంటుంది చెప్పండి? అసలేంటి ఫైబర్ నెట్ కేసు? అసలేంటి మద్యం స్కామ్ కేసు? ఈ కేసుల్లో ఏం జరిగింది? చంద్రబాబు అవినీతి చేశారని కేసులు పెట్టిన నాటి ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా క్లోజ్ అయిపోయినటువంటి ఆ 2 కేసుల వివరాలు ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. కేసు నెంబర్ 1. కేసు నెంబర్ 1 ఫైబర్ నెట్ స్కామ్. ఒక్కసారి చూడండి సార్, ఈ కేసు క్లోజ్ అయిపోయింది. ఏంటి ఆ కేసు అన్నది ఒక్కసారి చూద్దాం. ఎందుకు క్లోజ్ అయిందనేది కూడా చాలా క్లియర్గా మనం మాట్లాడుకుందాం. వాట్ నెక్స్ట్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేయబోతుంది అది కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఫైబర్ నెట్ స్కామ్ కేసు నెంబర్ 1. కుంభకోణం విలువ 333 కోట్లు. బ్లాక్ లిస్ట్లో ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు. అప్పటికప్పుడు నిబంధనలు మార్చి రాత్రికి రాత్రి మొత్తం 11 సార్లు నిబంధనలు మార్చారు. టెరాసాఫ్ట్కి ఇవ్వడం కోసం బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ దానికి కట్టబెట్టడం కోసం 11 సార్లు నిబంధనలు మార్చారంటే ఎటువంటి అవినీతి ఉంటుందో ఆలోచించండి. బాబు సన్నిహితుడు వేమూరి హరికృష్ణకు లబ్ధి చేకూర్చారు. ఆప్టికల్ ఫైబర్ మెటీరియల్లో నాణ్యత లోపం కేసులో చంద్రబాబు A1. ఈ కేసులో ఎవరైతే ఫైబర్ నెట్కి సంబంధించి అప్పుడు ఎండీగా ఉన్నారో వారే ఇప్పుడు కేసును విత్డ్రా చేసుకునేటటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్కి భిన్నంగా మధుసూదన్ రెడ్డి మళ్ళీ స్టేట్మెంట్ మార్చేశారు. రైట్, ఏం జరిగి ఉంటుందనేది తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ కేసు నెంబర్ 2. మద్యం ముడుపుల స్కామ్. నిన్న క్లోజ్ అయిపోయింది. ఇది మద్యం ముడుపుల స్కామ్. ఈ కుంభకోణం విలువెంతో తెలుసా సార్? 25,000 కోట్ల రూపాయల కుంభకోణం ఇది. 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు తన ఆదాయ వనరుగా ఎప్పుడూ మద్యాన్ని మార్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా గతంలో 14-19 మధ్య ఈ కుంభకోణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. కుంభకోణం విలువ 25,000 కోట్లు. ఏం చేశారయ్యా అంటే కేబినెట్ కళ్ళు గప్పి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు. వీళ్ళు చెల్లించాల్సినటువంటి ప్రివిలేజ్ ఫీజును మద్యం దుకాణాలకు సంబంధించి యజమానులు చెల్లించాల్సినటువంటి ప్రివిలేజ్ బార్లు సంబంధించినటువంటి ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఒక్కసారి రద్దు చేయడం వల్ల దాదాపు 1,400 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి నష్టం జరిగింది. 3 ఏళ్ల పాటు వరుసగా జరిగినటువంటి నష్టంతో దాదాపుగా 5,000 కోట్ల రూపాయల నష్టం ఖజానాకు ఏర్పడింది. ఈ 5,000 కోట్ల రూపాయలు ఎటుపోయింది? ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తున్న సమయంలో కేబినెట్ డెసిషన్ ఉందా? లేదు. ఆర్థిక శాఖ అనుమతి ఉందా? లేదు. చంద్రబాబు నాయుడు గారి సంతకం ఉందా? ఉంది. ఇది మ్యాజిక్ అంటే.
5,000 కోట్ల రూపాయల దోపిడీ. ఇది కాకుండా ఎంఆర్పి కంటే 20% అధిక ధరలకు అమ్మకాలు జరిపారు. ఇది ఎంత దోపిడీనో తెలుసా? ఎంఆర్పి మీద దోపిడీ ఎంత జరిగిందో తెలుసా సార్ మీకు? 20,000 కోట్ల రూపాయల దోపిడీ. 5 డిస్టిలరీల నుంచే 50% పైగా మద్యం కొనుగోళ్లు జరిపినటువంటి ప్రభుత్వం అది. ఆ విధంగా చేయడం వల్ల జరిగిన దోపిడీ మొత్తం 25,000 కోట్ల రూపాయలు. ఈ కేసు నిన్న క్లోజ్ అయింది. బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి కూడా ఇచ్చేశారు. ఇందులో ఏమీ జరగలేదని చెప్పారు. దెబ్బకి కేసు క్లోజ్ అయిపోయింది. 25,000 కోట్ల రూపాయలు. కానీ లేని మద్యం స్కామ్ను సృష్టించి ఎంత చక్కగా నడుపుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు? జగన్ సన్నిహితులు అంటూ, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరంటూ వాళ్ళందరినీ వెతికి మరి ప్రతి ఒక్కరికి లింకులు తగిలించి ఎంత చక్కగా అరెస్టులు జరుగుతున్నాయి ఈరోజు. కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు మాత్రం సిఐడి క్లోజ్ చేసేస్తుంది. మీకు ఈ కేసు క్లోజ్ అవ్వడంలో ఏం జరిగి ఉంటుందనేది మనం తీర్పుల్ని తప్పుపట్టలేం. కానీ ఇదే కేసుకు సంబంధించి, ఇదే మద్యం కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చినప్పుడు కోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఆ కామెంట్స్ చూస్తే ఈ కేసులో ఇప్పుడేం జరుగుతుందనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఆనాడు కోర్టు ఏం చెప్పింది బెయిల్ ఇస్తున్న సందర్భంలో మద్యం కేసుకు సంబంధించి. రైట్, ఒక్కసారి అది చూపించండి సార్. చాలా మంచి క్లారిటీతో మనకు అన్నీ అర్థమైపోతాయి. మీకు ఆ రోజు బెయిల్ ఇస్తున్నప్పుడు కోర్టు చెప్పిన మాట చాలా క్లియర్గా వినండి సార్. అవసరమైనప్పుడు దర్యాప్తు నిమిత్తం ఐఓ ముందు హాజరు కావాలి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు చంద్రబాబు నాయుడు గారు హాజరు కావాలి. ఎప్పుడైనా హాజరయ్యారా సార్? హాజరయ్యారా? నెక్స్ట్, హాజరు అవసరం అనుకుంటే 48 గంటల ముందు బాబుకు నోటీసులు ఇవ్వాలి. ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి నోటీసులు ఇచ్చారా సార్? విచారణకు పిలిచిందా సిఐడి? లేదు. దర్యాప్తునకు చంద్రబాబు సహకరించాలి. అసలు దర్యాప్తే జరిగినప్పుడు సహకరించేది ఎవరు? నెక్స్ట్, ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రలోభ పెట్టకూడదు, బెదిరించకూడదు. చూడండి సార్ ఎంత క్లియర్గా చెప్పిందో ఆ రోజు బెయిల్ ఇస్తున్న సమయంలో కోర్టు చెప్పిన మాటలు సార్. ఎవరిని ప్రత్యక్షంగా పరోక్షంగా బెదిరించకూడదు, ప్రలోభాలకు గురి చేయకూడదు. మరి ఏం జరగలేదనుకుంటున్నారా? వాసుదేవరెడ్డి విషయంలో, అలాగే మధుసూదన్ రెడ్డి విషయంలో ఈ 2 కేసులకు సంబంధించి ఏం జరిగి ఉంటుందని మీ ఊహకు వదిలేస్తున్నా. కేసుపై ఎలాంటి బహిరంగ వ్యాఖ్యలు చేయకూడదు. దర్యాప్తు సంస్థ స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు చేసుకోవచ్చు. మరి ఎక్కడ దర్యాప్తు చేసుకుంటుంది? స్వేచ్ఛాయుతంగా దర్యాప్తు సంస్థ. ఇంకో కీలకమైనది ఉంది, బెయిల్ ఎందుకు ఇస్తున్నామని చెప్పడానికి. ఇంకా చాలా కీలకమైన పాయింట్ ఉంది. ఒకసారి ఆ పాయింట్ సైడ్ సార్. ఎస్, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి కాదు. ఈ పాయింట్ చూస్తే మీకు ఈ కేసులో ఏం జరిగి ఉంటుంది, ఎందుకు కేసు క్లోజ్ అయిందో మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతం నిందితుడు ప్రతిపక్ష నేత. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి, ప్రతిపక్ష నేత కాబట్టి బెయిల్ ఇవ్వచ్చు అన్నట్టుగా కోర్టు వ్యాఖ్యానించింది. ఎందుకు? ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ లేదు. ప్రస్తుతం ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆ శాఖ పైన ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన ప్రభావం చూపించే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉంటుందా ఉండదా మీ ఊహకే వదిలేస్తున్నా. ఇక ఆ కేసులో A1, A2, A3లు చంద్రబాబు నాయుడు గారు, శ్రీనరేష్ గారు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారు. A1 శ్రీనరేష్ పదవి విరమణ చేశారు. ఆయన పక్కన పెట్టేద్దాం, ఆయన దగ్గర కూడా ఫైల్స్ ఉండవు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రస్తుతం అధికారంలో లేరు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఆయన కూడా ప్రభావితం చేసే అవకాశం లేదు. ఫైల్స్ ఏవి ఆయన చేతిలో ఉండవు. మొత్తం ఎక్సైజ్ శాఖ ఆయన చేతిలో ఉండదు కాబట్టి ఇవ్వచ్చు. కేసు ఫైల్స్ అన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కీలకమైన పాయింట్ సార్. అప్పటి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కేసు ఫైల్స్. ఎవరి దగ్గర ఉన్నాయి? అప్పటి ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అప్పుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. కేసు ఫైల్స్ అన్ని ప్రభుత్వం వద్దే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసింది ఆ క్లారిటీ మీకు. ఎక్కడ ఏం జరిగిందని నేను చెప్పట్లేదు. కోర్టు ఏ రకంగా బెయిల్ ఇచ్చింది, ఏ షరతులతో ఇచ్చింది, ఏ కండిషన్స్ పెట్టింది అన్నది మాత్రం మనం చదువుకుంటూ పోతే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు అవరోధం జరగదు అని చెప్పి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇప్పుడు అర్థమైంది కదా?
చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత కాబట్టి ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉండదు కాబట్టి A1 A2లు కూడా అధికారంలో లేరు కాబట్టి ఇంకొకరైతే పదవి విరమణ చేశారు కాబట్టి కేసు ఫైల్స్ అన్నీ కూడా ప్రభుత్వం వద్దే ఉంటాయి కాబట్టి వాళ్లకు మనం బెయిల్ ఇవ్వొచ్చని కోర్టు చెప్పిందంటే ఇప్పుడు కేసు ఫైల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేత కాదు కదా. ఎక్సైజ్ శాఖపై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయన నియంత్రణ ఉండకుండా ఉంటుందా? సింపుల్ సార్. ఏం జరిగి ఉంటుందని చెప్పడానికి ఇవి ఎగ్జాంపుల్స్. దీనికి భిన్నంగా ఈరోజు పరిస్థితులు మారాయి. ప్రతిపక్ష నేత నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఆయనకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నియంత్రణ లేదని ఆ రోజు అన్నారు. ఇప్పుడు ఆయనే ప్రత్యక్షంగా నియంత్రణలో ఉంచుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు. సో సింపుల్గా మీకు కేసు డీటెయిల్స్ అర్థమైపోయింది కదా ఏం జరిగి ఉంటుందని. ఇంకా ఉన్నాయి అత్యంత కీలకమైన IRR కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక మాఫియా కేసు, ఇదొకటి ఉంది. ఇలాంటి కేసులు ఇంకా ఉన్నాయి. అసలైంది అమరావతి అసైన్డ్ భూముల స్కామ్, స్కిల్ కేసు, చాలా కేసులు ఉన్నాయి. మరి వీటి భవిష్యత్తు ఏంటి? ఈ ప్రశ్నల మధ్య ప్రధానంగా ఒక ప్రశ్న వినిపిస్తోంది. ఒక్కసారి ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్ ఒక్కసారి చూపించండి సార్. ఎస్, వ్యవస్థల మేనేజ్మెంట్లో బాబును మించిన వారు లేరా? ఎప్పటికీ ఇక దొరకరా? ఇది కీలకమైనటువంటి ప్రశ్న. టుడేస్ బిగ్ క్వశ్చన్. వ్యవస్థల మేనేజ్మెంట్లో బాబును మించిన వారు లేరా? ఎప్పటికీ ఇక దొరకరా? ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు KS ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. రైట్, ఈ కేసుతో పాటు క్లోజ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారి కేసులతో పాటు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నడిపేటటువంటి కేసులు కొన్ని ఉన్నాయి. ఒకటి మద్యం కేసు, ఒకటి పరకామణి కేసు, ఒకటి ఇట్లాంటివి. ఈ పరకామణి కేసులో విచారణ పూర్తయింది. చంద్రబాబు లేని కేసును సృష్టించి లింకులు పెట్టడం వరకు మనం ఇప్పటివరకు చూసుకుంటూ వచ్చాం. అనూహ్యంగా కొన్ని సంచలనాలు కూడా బయటకు వస్తున్నాయి. పరకామణి కేసులో బాబుకు మరిన్ని తలనొప్పులు తప్పవా? పరకామణి కేసులో బాబుకు మరిన్ని తలనొప్పులు తప్పవా అనే అంశం కూడా మనం చర్చించబోతున్నాం